దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలనుగు మీరు మనుషులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఎహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 31వ వచనము. దేవుని దృష్టిలో మనమందరము ఎల్లప్పుడూ ఉన్నతమైన స్థితిని కలిగి ఉన్నాం. 100వ కీర్తన 3వ అధ్యాయములో యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని వాక్యంలో భక్తుడు తెలియజేయుచున్నాడు. దేవుని యొక్క గొప్ప ప్రేమ, ఆయన మనకు కాపరివలెను, మనము ఆయన బిడ్డలముగా గొర్రెలవలెను అవినాభావ సంబంధమును అన్యోన్యత కలిగిన స్థితిని అలంకరించడానికి కొరకై ప్రవక్త అయిన ఎహెజ్కేలు ద్వారా తన భక్తుల ద్వారా ఈ మాటలను తెలియజేయుచున్నాడు. మానవుని యొక్క ప్రతి పరిస్థితిని ఆయన ఎరిగినవాడు కనుక మనుషులను క్రూర మృగాలతో పోల్చక సాధు జంతువైనటువంటి గొర్రెతో పోల్చడంలో దేవుని యొక్క ఉద్దేశం ఎంత గొప్పదో కదా. ఈ దినాన్ని ఆయన మన జీవితములలో ఆత్మీయమైన సంబంధాన్ని కాపరి వలె కలిగి ఉన్నప్పుడు ఆయనకు లోబడే పిల్లలముగా గొర్రెలముగా ఆయనను వెంబడిస్తే ఎంత ఆశీర్వాదమో. అందుకని 23వ కీర్తన 1వ చరణములో దావీదంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు అనే మాటను తన ఆశాభావమును వ్యక్తపరుస్తున్నాడు. సోదరీ సోదరుడా, కొరతలతో, సంరక్షణ లేని భయంతో, ఆందోళనలతో ఒకవేళ నీవు జీవిస్తున్నావేమో, నీ కాపరి గొప్పవాడు, ఆయన నీ ప్రభువు, ఆయన నిన్ను సృష్టించినవాడు. ధైర్యము కలిగి ఈ జీవితములో ప్రభువు మీద నీ జీవితమును నీ భారమును మోపుము. అప్పుడు ఆయన నిన్ను ఎల్లప్పుడూ ఆత్మీయముగా నడిపించి సకల శుభములను, క్షేమమును, ఆశీర్వాదమును దయచేస్తాడు. గొర్రెల కాపరి, ప్రధాన కాపరి, ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టి సంరక్షించగలిగిన దేవుడు. యేసుక్రీస్తునకు ఈ మాటను గొప్పగా ఆపాదించున్నాడు భక్తుడైన పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనములో, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడు నైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అని. కనుక ఆత్మీయమైన ఈ మాటలను నీవు గ్రహించిన వాడవైతే గొప్ప కాపరి, గొర్రెలకు మంచి కాపరి అయిన యేసుక్రీస్తునొద్దకు రండి. ఆత్మీయమైన నీ భారముని, భౌతికమైన మీ జీవితమును ప్రభు చిత్తానికి అప్పగించుకొనండి. దేవుడు మీకు తోడయుండునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, స్తోత్రాలు. మరొక దినమును మా జీవితములలో ప్రసాదించి ఉన్నారు. ఇందును బట్టి నీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీ దివ్యమైన వాక్యము చేత మమ్మల్ని ఆదరిస్తున్నావు. గొర్రెల వలె మమ్మలను కాపాడుతూ మా పట్ల నీ యొక్క కాపరత్వపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నావు. స్తోత్రాలు. మమ్ములను ఎల్లప్పుడూ కృపచేత ఆదరిస్తున్న విధానమునకై నీకు వందనాలు. ఈ దినమందు నీ వాక్యమును ఆలకించిన మేము గొప్ప ధైర్యముతో ముందుకు సాగుటకు సహాయం చేయండి. మా జీవితములలో ఎదురవుతున్న ప్రతి సమస్యలకు, భయాందోళనలకు గురి కాకుండా ఆత్మీయమైనటువంటి మనోనిబ్బరాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి. వాక్యపరిముఖముగా మెరిస్తున్న భరోసా గొప్పది తండ్రి. ఈ దినమందు ఎవరైతే ధైర్యము చెడి కృంగిన వారుగా ఉన్నారో, బలహీనులుగా ఉన్నారో వారిని మీరు దర్శించండి. ఆత్మీయంగా, భౌతికముగా వారికి తగిన సహాయమును మీరు అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తున్నాం. సకల వ్యాధిగ్రస్తులను ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. చదువుకున్న బిడ్డలకు చక్కటి జ్ఞానమును, తెలివిని, వివేచన దయచేయండి. కూలి పని, వ్యవసాయము, వ్యాపారము, ఆయా చేతు వృత్తులు చేస్తున్న వారిని, ఉద్యోగం చేస్తున్న బిడ్డలను, వారి ప్రయాణములన్నింటిలోనూ కూడా తోడుగొండమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, సేవ చేయుచున్న నాతోటి సోదరులందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించుమని ప్రార్థిస్తున్నాం ప్రభు. దేశ విదేశాలలో ఉన్న ప్రియ బిడ్డలందరినీ మీరు ఎల్లప్పుడూ పరామర్శించి ఈ వాక్య పరిముఖముగా ధైర్యపరచుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడయుండునుగాక. ఆమేన్.